నమస్తే అందరికీ. ఓం అరుణాచల శివాయ నమః. 2 సంవత్సరాల నుంచి అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పటికీ ఆ శివయ్య నన్ను పిలిచాడు శివయ్య దర్శనానికి. ఎక్కడెక్కడి నుంచో ప్రతి పౌర్ణానికి లక్షలాది మంది ఈ అరుణాచలం దర్శనానికి వస్తారు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణాలు చేస్తారు. మా పిన్ని బాబాయ్ వాళ్ళతోటి ఈ సమ్మర్ హాలిడేస్లో నేను మా బాబు అరుణాచలం వెళ్ళాము. గిరి ప్రదక్షిణాలు చేస్తానో లేదో అని భయం వేసింది. శివయ్యకి నడిపించయ్యా నాయనా నువ్వే అని గట్టిగా మొక్కుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాను. నాకంటే ఫాస్ట్గా మా బాబు నడుస్తున్నాడు. 14 కిలోమీటర్లు మా బాబు బాగానే నడిచాడు. మనం వెళ్ళే దారిలో గిరి ప్రదక్షిణాలలో చాలా టెంపుల్స్ కనపడతాయి. మనం వెళ్ళడానికి బాగా రష్గా ఉంటుంది. పౌర్ణమి రోజు బయట నుంచే దర్శనం చేసుకోవాలి. మహంకాళి టెంపుల్ దగ్గర ప్రతి ఒక్కరు ఇజ్రాలతోటి దిష్టి తీపించుకుంటారు. నిమ్మకాయతోటి దిష్టి తీస్తారు. ప్రతి ఒక్కళ్ళు తీపించుకొని గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తారు. మా పిన్ని బాబాయ్ కూడా ఇజ్రాలతోటి దిష్టి తీపించుకున్నారు. మహంకాళి టెంపుల్ దగ్గర 3 సార్లు తిప్పేసి కాళ్ళతోటి తొక్కి పడేయాలి నిమ్మకాయ. మళ్ళీ గిరి ప్రదక్షిణాలు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కొద్దిగా సేపు అయితే మేమైతే రెస్ట్ తీసుకున్నాము. పక్కన కూర్చోడానికి ప్లేస్ ఉంటే కూర్చున్నాము. ఎక్కువసేపు కూడా కూర్చున్నామంటే నడవలేమండి. కొద్దిగా సేపు అలా కూర్చొని మనకి గిరి ప్రదక్షిణాలు ఇంకా స్టార్ట్ చేసేయాలి. మనం తినాలన్నా ఏమైనా తాగాలన్నా సైడ్స్కి అయితే షాప్స్ ఉంటాయండి. ఏమైనా కొనుక్కొని తినచ్చు. కూల్ డ్రింక్స్ అవి అమ్ముతూ ఉంటారు. పౌర్ణమి రోజు మనం టెంపుల్స్ లోపలికైతే వెళ్ళలేమండి. బాగా రష్ ఉంటారు. బయటే దర్శనం చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. చూసారు కదా, చాలామంది రష్ ఉన్నారు. పౌర్ణమి రోజు నేను కూడా కొన్ని టెంపుల్స్ మిస్ అయ్యానండి, బాగా రష్ ఉండటం వల్ల. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే పౌర్ణమి రోజు కాకుండా నార్మల్ టైంలో రావాలి. టెంపుల్స్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మా పిన్ని బాబాయ్ వాళ్ళు ప్రతి పౌర్ణానికి గిరి ప్రదక్షిణానికి అరుణాచలం వెళ్ళారు. 7 పౌర్ణములు గిరి ప్రదక్షిణాలు చేశారు అరుణాచలంలో. అరుణాచలం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా దర్శనం అయితే అయిపోయింది. ఆ శివయ్యని దర్శనం చేసుకున్నామండి. ఓం అరుణాచల శివాయ నమః. మేమైతే టెంపుల్ నుంచి బయటికి వచ్చేసామండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదండి. ఆ శివయ్య పిలువందే మనం రాలేమండి. గిరి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు పిల్లల్ని జాగ్రత్త పట్టుకొని నడవండి. మా బాబాయ్ కూడా కాసేపు కనిపించలేదు. మేము కంగారు పడ్డాం. తర్వాత కనపడ్డాడు. మార్నింగ్ పూట గిరి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఎండలో ఇలానే నడుస్తారండి రోడ్డు మీద. మేమైతే రిటర్న్ బ్యాక్ అవుతున్నామండి. బస్ కోసం బయటికి వచ్చాం. ఓం శివాయ నమః.